డబ్బు సంపాదించడంలో తెలివితేటల కన్నా మన ప్రవర్తనే ముఖ్యం. ఈ విషయం అర్థం కావాలంటే ఈ 2 కథలు వినండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి చూద్దాం. వాళ్ల ఫైనాన్షియల్ జర్నీలు అస్సలు ఊహించలేం. ఒకరేమో రొనాల్డ్ రీడ్, బేసిక్గా జీవితాంతం చిన్న చిన్న పనులు చేసుకునే ఒక జానిటర్. ఇంకొకరేమో రిచర్డ్ ఫుల్డ్, పెద్ద ఫైనాన్స్ కంపెనీలో ఒక టాప్ ఎగ్జిక్యూటివ్. లాజిక్గా ఆలోచిస్తే సమాధానం సింపుల్ కదా, కానీ అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు. ఆ జానిటర్ రొనాల్డ్ రీడ్ $8 మిలియన్ ఆస్తితో చనిపోయాడు. కాని ఆ ఎగ్జిక్యూటివ్ ఫుల్డ్ మాత్రం దివాలా తీశాడు. ఈ కథే ఈ పుస్తకం యొక్క మెయిన్ పాయింట్. అదేంటంటే, డబ్బు సంపాదించడమనేది లెక్క కాదు, అదొక సైకాలజీ. డబ్బు విషయంలో మన ఆలోచనలు మనం పెరిగిన వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఏ ఒక్కరిది కరెక్ట్ అని చెప్పలేం. అంతేకాదు, ఈ పుస్తకం ప్రకారం మన సక్సెస్లో లక్ ఇంకా రిస్క్ది కూడా పెద్ద పాత్ర ఉంటుంది. బిల్ గేట్స్ కథే దీనికి ఉదాహరణ. అయితే అందరూ ఫెయిల్ అయిన చోట రీడ్ ఎలా సక్సెస్ అయ్యాడు? ఎందుకంటే అతనికి సంపదకు ఉన్న 2 వైపులూ తెలుసు: సంపాదించడం, దాన్ని నిలుపుకోవడం. చూడండి, డబ్బు సంపాదించడం వేరు, దాన్ని కాపాడుకోవడం వేరు. ఈ రెండింటికి పూర్తిగా ఆపోజిట్ మైండ్ సెట్స్ కావాలి. వారెన్ బఫెట్ లాగే రీడ్కి కూడా కాంపౌండింగ్ పవర్ తెలుసు. బఫెట్ తన సంపదలో 95% 65 ఏళ్ల తర్వాతే సంపాదించారు. రీడ్ తన పెట్టుబడులనే 40 ఏళ్లకు పైగా అలా వదిలేశాడు. ఎంత ఓపికో కదా! డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం అంతకన్నా కష్టం. ఫేమస్ ట్రేడర్ జెస్సీ లివర్మోర్ కథే ఇందుకు సాక్ష్యం. 1929లో కోట్లు సంపాదించి అత్యాశ వల్ల 4 ఏళ్లలోనే అంత పోగొట్టుకున్నాడు. ఇలాగే రజత్ గుప్తా ఒక పెద్ద కంపెనీ సీఈఓ ఇంకా కావాలనే ఆశతో ఉన్నదంతా రిస్క్లో పెట్టి చివరికి జైలు పాలయ్యాడు. సంపదను కాపాడుకోవాలంటే అహంకారాన్ని అదుపులో పెట్టుకోవాలి. పొదుపు అంటే ఖర్చులు పోగా మిగిలింది కాదు, అది మన ఆదాయానికి అహానికి మధ్య గ్యాప్. డబ్బుతో వచ్చే గౌరవం కోసం మనం ఆరాటపడతాం, కానీ జనాలు మనల్ని చూసి వాళ్ల కోలికల గురించి ఆలోచిస్తారంతే. అందుకే పక్కవాళ్లతో పోల్చుకోవడం ఆపేసి మనకు సరిపోయే లాంగ్ టర్మ్ ప్లాన్పై దృష్టి పెట్టాలి. ప్రతిసారీ మన నిర్ణయం కరెక్ట్ అవ్వక్కర్లేదు. కొన్నిసార్లు వచ్చే కొన్ని పెద్ద విజయాలే మనల్ని గెలిపిస్తాయి. అదే తేడా. రొనాల్డ్ రీడ్ ఓపికగా లాంగ్ గేమ్ ఆడాడు. ఫుల్డ్ మాత్రం ఇతరులతో పోల్చుకుంటూ అత్యాశతో ఆడి ఓడిపోయాడు. అందుకే చివరిగా ఆలోచించాల్సిందే ఇదే: మనకు కావాల్సింది అకౌంట్లోని అంకెల, లేక డబ్బు ఇచ్చే స్వేచ్ఛ?